దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. క్రీస్తు టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి యేసురాజా, స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మా ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభువా ఇదిగో నాయన పంచుకోవడానికి, ఈ వాక్యం అందించడానికి నాయన మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ పొందమని చిన్న ప్రార్థన దయతో ఆలకించమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని ద్వారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ప్రత్యేకంగా యోసేపు యొక్క జీవిత చరిత్రను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సమయంలో ఈ యోసేపు యొక్క జీవిత చరిత్ర ప్రతి క్రైస్తవునికి ప్రతి ఒక్కరికి కూడా మాదిరికరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నిజముగా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యోసేపు యొక్క జీవిత చరిత్ర చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిజంగా మనము కూడా ముందుకు కొనసాగలిగితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో యోసేపు యాకోబునకు రాహేలును కలిగిన కుమారుడు యోసేపు నిజంగా ఆయన జీవితంలో గమనించినట్లయితే చిన్ననాటి నుండి చాలా దైవికమైనటువంటి విధానంలో దైవికమైనటువంటి భయంతో పెరిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం కనపడుతూ ఉన్నారు. వాటిలో నిజంగా 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యోసేపు యొక్క జీవితంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గొప్పవాడవటానికి గల కారణము, దేవుడు ఆయన హెచ్చించడానికి గల కారణము, దేవుడు ఆయన గొప్ప స్థితిలో ఉంచడానికి గల కారణము, ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధతో వినాలని మనం చేస్తూ ఉన్నాం. యోసేపు గొప్పవాడవటానికి గల కారణము, యోసేపు ఏ పని పట్టుకున్నా దేవుడు ఆ పనిని సఫలం చేయడానికి గల కారణాల గురించి కొన్ని మాటలు మేము ముందు ఉంచుతాను. వాటిలో ఒకటి, ఆయన దేవునికి విధేయత చూపేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత తండ్రికి విధేయత చూపేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోసేపు తన జీవిత కాలంలో దేవుని విషయంలో ఎంతగా భయం కలిగి ఉంటూ ఉన్నాడో అలాగనే తండ్రి యొక్క మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తిగా ఉన్నారు. తండ్రి యొక్క మాటకు లోబడేటువంటి వ్యక్తిగా ఉన్నారు. దేవుని ద్వారా యోసేపు యాకోబును కలిగిన 11వ కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో తండ్రి కూడా యోసేపుని ఎంతో ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు, యోసేపుని ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వాడు, చాలా అందగాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి తర్వాత మిగతా అన్నలు కూడా చాలా అసూయ కలిగింది, ఎంతో ద్వేషాన్ని ఉంచుకొని ఉన్నారు. ఒకసారి యోసేపునకు కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు తన పని నిలిచి ఉన్నప్పుడు మిగతా పనులన్నీ కూడా 11 పనులు కూడా నమస్కరిస్తున్నట్లుగా కళ వచ్చినప్పుడు ఆ కళ అన్నలతో చెప్పినప్పుడు అన్నలు కూడా ఎక్కువగా అతని మీద కోపడ్డారు, ఇంకా ఎక్కువగా పగ పెంచుకున్నారు. మరొక కళ ఏంటయ్యా అంటే, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు తనకు నమస్కరిస్తున్నట్లుగా మరొక కళ కూడా వచ్చినప్పుడు ఆ కళ కూడా తండ్రి కూడా చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినట్లయితే కళ వచ్చినప్పుడు ఆ కళ చెప్తూ ఉన్నప్పుడు తండ్రి కోపడ్డాడు. అలాగనే అన్నలు కూడా ఎంతో కోపంతో అసూయతో నింపబడుతూ ఉన్నారు, పగబెట్టుకున్నారు యోసేపు మీద. అయితే దేవుని ద్వారా యోసేపు నిజంగా తండ్రి మాటకు విధేయత చూపుతూ ఉన్నాడు. తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఒకసారి అన్నలు శేకెములో ఉంటే అక్కడ వాళ్ళ అన్నల క్షేమ సమాచారం ఏంటో కనుక్కుందామని యోసేపును పంపించినాడు తండ్రి. పంపించినప్పుడు యోసేపు వెళ్ళి ఉన్నాడు. దేవుని ద్వారా గమనించినట్లయితే ఇక్కడ తండ్రి మాటలు ఏ మాట ధిక్కరించకుండా అన్నలు అసూయపరులైనా, అన్నలు పగబెట్టుకున్నటువంటి వాళ్ళైనా, ద్వేషం కలిగిన వాళ్ళైనా,
తండ్రి చెప్పాడు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. తండ్రి మాటకు విధేయత చూపినాడు కనుక యోసేపు జీవితంలో మరి గొప్ప దీవెన సంపాదించుకుంటున్నాడు. జీవితంలో మనము కూడా మన ఆధ్యాత్మికంగా మనము దేవుని యొక్క మాటకు మనము విధేయులము కావాలని ఈ యొక్క అంశం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము దేవుడు కదా. కాబట్టి మనము దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. మనం ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దేవుని సేవకుల యొక్క మాటలు మనము వినాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. తండ్రి మాటకు విధేయుడై బయలుదేరినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాము. దేవుడు కదా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజముగా వాళ్ళు దైవజనుని యొక్క మాట విన్నవాళ్ళు, దేవుని యొక్క మాట విని ఆయన మాటలకు లోబడినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటున్నారు. దేవుని కదా, అలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని మాటలు మనకు మేలు, దేవుని మాట ఇంటే మనకు మేలు, దేవుని మాటకు లోబడితే మనకు మేలు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు నిజంగా దేవుని మాటలు మరి వినకుండా అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మోసే మీద తిరుగుబాటు చేశారు. దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కదా వారు దేవుని మాటకు అవిధేయులై ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి శిక్షలు సంపాదించుకున్నారు. కీర్తన గ్రంథంలో చూసినట్లయితే మరి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ద్వారా మరి దేవుని యొక్క మాట మరి వింటే ఎంత మేలు, మరి ఎంత మనోహరం అనేటువంటి విషయాన్ని మన బైబిల్లో మనం ఉంటూ ఉన్నాం. గమనించినట్లయితే దేవుని యొక్క మాట యొక్క విన్నప్పుడు కలిగేటువంటి విలువ మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. అయ్యో మరి ఇశ్రాయేలు నా మాట విన్న ఎడల ఎంత మేలు అని రాయబడి ఉంది. ఇశ్రాయేలు నా మాట వింటే ఎంతో మేలు అని చెప్పేసి మరి కీర్తనకారులు రాస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు తన మాట వినాలని, ఇశ్రాయేలీయులు తన మాటకు లోబడాలని, ఇశ్రాయేలు తన మాటను గౌరవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 81వ కీర్తన 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు అంటూ ఉన్నారు. కాబట్టి దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలకు లోబడినప్పుడు, దేవుని మాటల ప్రకారంగా జీవించినప్పుడు మనకు మేలు, మన కుటుంబానికి మేలు, మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర నుంచి గొప్ప మేలు మనం సంపాదించుకుంటామనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కదా, కాబట్టి దేవుని మాటకు మనము విధేయము కావాలి, లోబడాలి. అప్పుడే దేవుని యొక్క దీవెన మరి పొందుకుంటాం. ద్వితీయోపదేశ కాండం గమనించినట్లయితే 28వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలు నీ మీదికి వచ్చి నీవు ప్రార్థించును. కాబట్టి దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే, దేవుని మాటకు మనము విధేయులమైనట్లయితే మనము దేవుని దగ్గర నుంచి గొప్ప మరి దీవెన సంపాదించుకుంటామనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యోసేపు తండ్రి మాటకు విధేయత చూపి ఉన్నాడు. దేవుడు కదా, మరి యోసేపు వస్తున్నటువంటి సంగతి తెలుసుకొని అన్నలు అతని మీద ఎంతో పగబట్టినారు. మరి ఆ తమ్ముని మరి యోసేపును పట్టుకొని నీళ్ళు లేనటువంటి గోతులో వేశారు. గోతులు వేసిన తర్వాత మరి ఆ తర్వాత రూబేను మరి చెప్పిన మాటను బట్టి ఆ గోతులో నుంచి బయటకు తీసి గిలాదు నుండి వస్తున్నటువంటి ఇస్మాయిల్ ఉన్నారు కొంతమంది, మరి వాళ్లకు యోసేపును అమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో గమనించినట్లయితే యోసేపు మరి శ్రమ పడినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అన్నల చేత ద్వేషించబడ్డాడు, అన్నల చేత దూషించబడ్డాడు, అన్నల చేత అసూయతో అన్నలంతా కానీ అసూయతో మరి యోసేపు మీద పగబట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయినా కానీ ఏ విధంగా కూడా మరి అన్నల విషయంలో ఏ విధమైన వ్యతిరేక భావము, ద్వేష భావము ఉంచుకోలేదు. అయితే దేవుడు కూడా ఆ ఇస్మాయిల్ వెళ్ళి నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే నిజంగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ రాజు యొక్క మరి దేహ సంరక్షకుడైనటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక పొతిఫర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని ఇంట్లో మరి పనికి మరి అమ్మబడి ఉన్నాడు. యోసేపు జీవితంలో నిజముగా మరి మొదట దేవుని మాటకు అలాగనే మరి తండ్రి యొక్క మాటకు విధేయత చూపిన వ్యక్తిగా ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే మరి యోసేపు నిజముగా మరి పాపము
మరి జోలి వెళ్లకుండా తాను పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్య భాగం గమనిస్తే నిజంగా ఆదికాండము 39వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, పొతీఫరు ఇంటిలో పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు. యోసేపు ఏ పని పట్టుకున్నా, ఏ పని తలపెట్టినా ఆ పనిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించినాడు. దేవుడు గారా నిజంగా గమనించినాడు పొతీఫరు. నిజంగా యోసేపు ఉన్నప్పుడు యోసేపు ఏ పని పట్టుకున్నా ఆ పని సఫలమవుతుందని చెప్పేసి తన ఇంటి మరి పై అధికారిగా యోసేపు నియమించి ఉన్నాడు. దేవుడు అంటే భయం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అంటే భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. నిజంగా దేవుడు మరి గొప్ప హెచ్చైనటువంటి స్థితిలో ఉంచి ఉన్నాడు. ఆ ఇంటి మీద మరి ఒక అధికారిగా ఉంచి ఉన్నాడు. అతని కింద అతను చెప్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నట్టుగా మరి ఒక మంచి ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు. అయితే ఏ పని పట్టుకున్న పని మరి సఫలమవుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ పొతీఫరు కేవలము ఆ ఇంటికి వచ్చి కేవలం భోజనం చేసి వెళ్ళిపోవటం మాత్రమే, మిగతా బాధ్యతలు మొత్తం కూడా యోసేపు మాత్రమే చూసుకునేటువంటి వాడు. అయితే నిజంగా మరి పొతీఫరు భార్య యోసేపు విషయంలో ఒక దురాలోచన కలిగింది. వెంటనే యోసేపుతో ఒక సందర్భంలో ఎవరు లేనప్పుడు మరి ఇంట్లో మరి యోసేపుతో మాట్లాడుతూ నేను నాతో సేవించు అన్నప్పుడు యోసేపు అందుకు ఒప్పుకొని ఒక మాట్లాడుతున్నాడు. నా యజమానుడు మరి ఈ ఇంటి పని మీద మాత్రం నాకు అధికారం ఇచ్చినాడు అని చెప్పేసి తెలియపరిచినప్పుడు ఆయన ఒప్పుకొని, అయితే యోసేపు మాత్రము వెంటనే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాడు. దేవుని గారా నిజంగా మరి పాపము చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తను ఏం చేశాడు, పక్కకు వచ్చేస్తున్నాడు, తప్పించుకుంటూ ఉన్నాడు. వెంటనే ఆమె యోసేపు యొక్క చొక్కా పట్టుకున్నప్పుడు ఆ చొక్కా అలాగనే వదిలిపెట్టాడు. మరి పరిగెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే పొతీఫరు భార్య కేకలు వేసినప్పుడు మరి జనాలు వచ్చి ఉన్నారు. ఏం జరిగిందంటే ఇట్లా ఈ హెబ్రీయుడు ఇటువంటి పని చేసినాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మినారు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని పేర యోసేపు విషయంలో నిజముగా ఆయన పారిపోయినప్పుడు నిజముగా యోసేపును పట్టుకొని చెరసాలలో వేశారు. అన్యాయంగా చెరసాలలో వేసినారు. యోసేపు ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ విధమైన పాపానికి చోటు ఇవ్వలేదు. తను కాపాడుకున్నాడు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. తను ఎంతో పరిశుద్ధంగా ఉండటానికి ఎంతో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అన్యాయంగా పొతీఫరు భార్య నింద మోపిన చెరసాలలో వేయబడిన యోసేపు యొక్క జీవితాన్ని పరలోకమందు దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు ద్వారా తన జీవితంలో పాపం అనేది తను అంటకుండా తను తాను కాపాడుకుంటూ ఉన్నాడు యోసేపు. దేవుని ద్వారా రెండవది గమనించినట్లయితే ఆయన మరి పాపము చేయకుండా తను తాను మరి కాపాడుకున్నట్లుగా అక్కడి నుండి ఆ స్థలం నుంచి పారిపోయినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మరి 1వ తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవనేచ్ఛల నుండి పారిపో అంటున్నాడు. నిజంగా ఇక్కడ గమనిస్తే యవన కాలంలో సాధారణ అనేక రకాలుగా మనిషిని శోధిస్తున్నప్పుడు ఆ శోధనకు లోపడకుండా, పాపానికి దాసులు కాకుండా కాపాడుకొని పాపం నుంచి దూరంగా పారిపోండి, పరిశుద్ధంగా జీవించండి అని మరి ఇక్కడ పౌలు గారు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని వల్ల నీ యవనేచ్ఛల నుండి మరి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా. అంటే ఎవరైతే ప్రభువునకు ప్రార్థన చేస్తారో, దేవుని మార్గంలో నడుస్తారో వారిని వెంబడించు అని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని ద్వారా. అలాగనే మన ఆత్మీయ జీవితంలో నిజంగా యేసేపు తను పరిశుద్ధంగా జీవించినట్లుగా ఆత్మీయ జీవితంలో మరి ప్రభు నమ్మిన బిడ్డలు లోకంలో పరిశుద్ధంగా ఉండాలి. మన మాటలో పరిశుద్ధంగా ఉండాలి, క్రియల్లో పరిశుద్ధంగా ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి, నడవడికలో పరిశుద్ధంగా ఉండాలి. వాక్యంలోకి మాట్లాడబడింది, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య పరిశుద్ధులుగా ఉన్నాడు. యేసయ్య నమ్మినటువంటి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. యేసు తన జీవితంలో మరి పాపము మరి సమీపించినప్పుడు కూడా వెంటనే మరి
దూరంగా పారిపోయినట్లుగా బైబిల్ మనం చూస్తూ ఉన్నాము దేవుని కదా. రెండవదిగా ఆయన నిజముగా తను తాను పవిత్రంగా మరి తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తిగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. పరలోకంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి యేసేపు జైల్లో ఉంటున్నప్పుడు నిజముగా దేవుడు కూడా అక్కడ కూడా హెచ్చించినాడు. అక్కడ ఒక జైలు అధికారిగా అక్కడ అన్ని చూసుకునేటువంటి వ్యక్తిగా మరి నియమించి ఉన్నారు. అయితే అక్కడ జైల్లోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని ఇద్దరు వ్యక్తులు శాస్త్రాల్లో ఉన్నప్పుడు వారికి కల వచ్చింది. ఆ కలభావము యేసేపుకు చెప్పినప్పుడు యేసేపు ఆ కలభావము యొక్క వివరణ యేసేపు వారికి తెలియపరిచినాడు. ఏ వివరణ అయితే యేసేపు తెలియపరిచినాడో అదే ప్రకారంగా వారి జీవితాల్లో కలిగినాయి. ఒకతనేమో శిక్షించబడ్డాడు, ఒకతనేమో రాజు చేత మరి గణపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన యొక్క ఉద్యోగం తన మనలో సంపాదించుకుంటూ ఉన్నాడు. అయితే యేసేపు యొక్క కలభావమును వివరించి ఉన్నాడు. అయితే వీరిద్దరు సమయంలో మర్చిపోయి ఉన్నాడు దేవుని కదా. నిజముగా యేసేపు జీవితంలో గమనించినట్లయితే మరి ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్నల చేత దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. మరి బావిలో నీళ్ళు బావిలో వేయబడ్డాడు. అక్కడి నుండి బయటకు తీయబడి ఇస్మాయిల్కి అమ్మబడ్డాడు. పొతిఫరు ఇంట్లో బానిసగా మరి చేసి ఉన్నాడు. ఎన్నో శోధన, పొతిఫరు బాధలను శోధన ఎదుర్కొన్నాడు. నిజంగా చేస్తాల్లో వేయబడినాడు. తన జీవితంలో ఎన్నో కష్టము, శ్రమ మరి బాధ కలిగిన అనుభవంలో వెళ్ళవలసి వచ్చిన యేసేపు తన జీవితంలో పాపానికి చోటు ఇవ్వలేదు. దేవుని మాటకు విధేయత చూపినాడు. దేవుని యందు భయభక్తులు కలిగినాడు. దేవుని మార్గంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ యేసేపు కనపడుతూ ఉన్నాడు దేవుని ద్వారా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని యొక్క మార్గంలో నడవాలని ప్రభు నామంలో మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని ద్వారా ఒక సమయంలో కల వచ్చింది రాజుకు కూడా. పరో రాజుకు కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఆ కలభావం చెప్పడానికి ఎవరు ఆ రాజ్యంలో ఎవరు చెప్పలేకపోయి ఉన్నారు. అయితే ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు మరి కలభావం వివరించినటువంటి ఉన్నప్పుడు ఆ కళ నెరవేర్చబడింది కదా. వారిలో ఒక వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళినాడు. ఆ రాజు దగ్గర చెప్పినాడు, రాజా ఇదిగో మన రాజ్యంలో హెబ్రీడు అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అతను ఒక్కడే నీ కలభావం చెప్పగలడు, అతను తప్ప ఇక ఎవరు చెప్పలేరు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే యేసేపును ఏం చేశారు, నేరుగా రాజు యొక్క సంస్థానానికి తీసుకుని వచ్చి ఉన్నారు. రాజు యొక్క సంస్థానానికి తీసుకుని వచ్చి రాజు ఎదుట నిలబడినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని పేర వాక్యంలో ఒక మాట సామెతల గ్రంథంలో తన పనిలో నిపుణత గల వారిని చూసితివా వాడు అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట అతను నిలబడతాడనేటువంటి వాక్యం రాయబడి ఉంది. కాబట్టి తన పనిలో నిపుణత కలిగిన వాడు తనకు అప్పగించబడినటువంటి పనిలో మరి ఏ పని అప్పగించినా ఆ పనిలో నమ్మకంగా చేయవాడు. కాబట్టి రాజు ఎదుట నిలబడగలిగినటువంటి వ్యక్తిగా యేసేపు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. రాజు చెప్పినప్పుడు నిజముగా 7 బలమైనటువంటి ఆవులు, 7 బక్క చిక్కినటువంటి ఆవులు, మరి ఆ బక్క చిక్కినటువంటి 7 ఆవులు మరి బలమైనటువంటి 7 ఆవులను తిని మింగేసినట్లుగా కల వచ్చింది. ఆ కలభావమును యేసేపు వివరిస్తూ ఉన్నారు. ఎలాగంటే 7 బలమైనటువంటి ఆవులు 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి. బక్క చిక్కినటువంటి ఆవులు అంటే తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది రాజ్యంలో. రాజా ఇదిగో ముందుగా ఉన్నటువంటి 7 సంవత్సరాల్లో పండినటువంటి ధాన్యం నిల్వ చేసుకొని రాబోయే కాలంలో తర్వాత వచ్చే కరువు కాలంలో ఇప్పుడు నిల్వ చేసేటువంటి ధాన్యము కరువు కాలంలో మరి ఉపయోగించాలని చెప్పేసి ఆ కలభావం చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే సింహాసనం మీద నుండి లేచి యేసేపుని ఇక్కడ గణపరుస్తూ ఉన్నాడు దేవుని ద్వారా. ఎంత గొప్ప మరి అద్భుతమైనటువంటి విషయము. వెంటనే ఇక్కడ గమనిస్తే 41వ అధ్యాయము 42వ వచనములు గమనిస్తే, మరియు ఫరో తన చేతికున్న ఉంగరము తీసి యేసేపును చేతికి పెట్టి సన్నపు నారబద్దలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. మరి అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. ఐగుప్తు దేశమంతటి మీద ఒక ప్రధానమంత్రిగా, కేవలము రాజుగా మాత్రమే మరి పేరుకు మాత్రమే రాజు, పరిపాలన బాధ్యతలు మొత్తం కూడా యేసేపు మాత్రం చూసుకునేటువంటి వారు. యేసేపు తెలియకుండా ఎవరు ఏ పని చేయడానికి లేదన్నంతగా ఒక మంచి అధికారము, ఒక మంచి ఆధిక్యత మరి యేసేపు కలిగి ఉన్నాడు. పొరరాజు ఇచ్చినాడు దేవుని కదా. ఐగుప్తు దేశంలో నిజముగా ఒక ప్రధానమంత్రి అంటే ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా
యేసేపుని ఇక్కడ దేవుడు గణపరిచినాడు. దేవుని గారు ఎందుకంటే యేసేపు తన జీవిత కాలంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు, తన పనిలో నమ్మకంగా ఉన్నాడు, వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా ఉన్నాడు, తండ్రి మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు హెచ్చించినాడు. దేవుని గారు ఎంత గొప్ప ఆధిక్యతని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు మరి కనానులో కరువు వచ్చినప్పుడు అన్నలు ఏం చేశారంటే నేరుగా ఐగుప్తులకు వచ్చారు ధాన్యం కొరకు. మరి ఇక్కడ మరి ఒక రాజరికంలో ఒక ఉన్నతమైన స్థానంలో యేసేపు సంగతి అన్నలకు మాత్రము తెలియదు. అన్నలు వచ్చి నమస్కరించినప్పుడు అప్పుడు నిజముగా మరి ఎంతో సంతోషించిన తన అన్నలను చూసి, నిజముగా తన అన్నలు ద్వేషించినారని, తన అన్నలు మాత్రం కోపగించుకున్నారని, తన అన్నలు ఈ రీతిగా అమ్మినారని మాత్రము ఏ విధమైన పగ ఉంచుకోలేదు. మరి యేసేపు అంటే మూడవదిగా ఆయన జీవితంలో అన్నల మీద ఎలాంటి పగ, ఎలాంటి ద్వేషం అనేది ఉంచుకోలేదనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యమైనటువంటి నీ జీవితంలో నిజముగా నీవు యేసేపు వలె నిజంగా ఎలాంటి ద్వేషము, ఎలాంటి కక్ష, ఎలాంటి మరి ఆ పగ అనేటువంటి ఇతరుల మీద నీవు ఉంచుకోకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అన్నలు ఎంతగా దూషించినా, ఎంతగా ఆయన ఇబ్బందులు పెట్టినా కానీ తన అన్నల్ని ఎంతగానో ప్రేమించి వాళ్ళు మరలా దగ్గర తీసుకున్నాడు. తరువాత తన రాజ్యంలోని ఐగుప్తు దేశంలోని వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము కేటాయించి ఒక ఊర్లో మరి తన అన్నలను, తన తల్లిని, తన కుటుంబాన్ని అక్కడ ఉంచినాడు. దేవుని ద్వారా ఈ మాటలు గమనించినట్లయితే తన అన్నల మీద కానీ ఎలాంటి ద్వేషము, ఎలాంటి కోపము, ఎలాంటి పగ ఉంచుకోలేదు. క్షమించగలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నాడు యేసేపు. దేవుని ద్వారా నిజముగా ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంతో మంది ద్వేషము, అసూయతో మరి పగతో నింపబడుతూ ఉంటున్నారు. కొంతమంది యేసు ప్రభు ఒక మాట అన్నారు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు క్షమించండి అనే విషయాన్ని మరి ప్రభు ఇక్కడ తెలియజేసి ఉన్నాడు మార్కు సువార్తలో. దేవుని ద్వారా గమనించినట్లయితే మరి క్షమించేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి యేసేపును దేవుడు గొప్ప చేసినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. వాటిలో ఒకటి ఆయన తండ్రి మాటకు విధేయత చూపినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవదిగా తను తాను పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, తన హృదయాన్ని కాపాడుకున్నాడు, పాపానికి చోటు ఇవ్వలేదు, పరిశుద్ధంగా జీవించినాడు. మూడవదిగా అన్నలు దగ్గరికి వచ్చినప్పుడు, కరువు కాలంలో దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ద్వేషం ఉంచుకోకుండా, కక్ష ఉంచుకోకుండా వాళ్ళు ఎంతగానో అన్నలు కూడా దగ్గర తీసుకొని కరువు కాలంలో తన రాజ్యంలో వారిని పోషించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినారు. ఎంత గొప్ప మనసు ఉంది యేసేపుకు. దేవుని ద్వారా అందుకనే ఒక మాట అంటాడు, ఆదికాండము 50 అధ్యాయంలో గమనించినట్లయితే 19-20 వచనములో మాట్లాడుతూ ఉన్నాడు యేసేపు, భయపడకుడి, నేను దేవుని సంస్థానమందున మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ కీడంతా దేవుడు నాకు మేలుగానే చేశాడని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మరి మనసు కలిగినటువంటి వ్యక్తిగా యేసేపు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ద్వారా ఆధ్యాత్మికమైన జీవితంలో మనం దేవుని మాటకు లోబడి మనం పరిశుద్ధముగా జీవించి అలాగనే మన ఇతరులను మరి ద్వేషభావంతో ఉండకుండా క్షమించగలిగిన మనసు మనం కలిగి ఉంటే యేసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసేపును గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యేసేపును ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవుడు నిన్ను కూడా నీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ మరి నీవు పనిచేస్తున్న ప్రతి స్థలంలో దేవుడిని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసేపునకు ఎవరు తోడుగా ఉన్నారు అనే మాటను ఇక్కడ బైబిల్లో గమనిస్తే 39వ అధ్యాయము ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో గమనిస్తే ఒక మాట రాయబడి ఉంది, యెహోవా యేసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తీయుని ఎంట ఉండెను అని రాయబడి ఉంది. ఇక్కడ గమనిస్తే యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడు. యేసేపు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తండ్రి ఏ దేవునైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుణ్ణి మరి యేసేపు కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన బాట నడుస్తున్నాడు కనుక దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక అతను 3వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు.
అతను ఏ పని పట్టుకున్నా ఆ పని సఫలం కావడానికి గల కారణము దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడు. ఈ సమయంలో వాక్యం విన్న నీ జీవితంలో నిజముగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు పట్టుకున్నటువంటి పని దేవుడు సఫలం చేస్తాడు. అలా సఫలం కావాలంటే యోసేపు జీవితాన్ని నువ్వు మాదిరిగా చేసుకో. యోసేపు తండ్రికి విధేయత చూపినట్లుగా నీవు దేవునికి విధేయత చూపు. యోసేపు పాపానికి దూరంగా పారిపోయినట్లుగా నీవు కూడా పాపానికి దూరంగా పారిపోయి పరిశుద్ధంగా జీవించు. మూడవదిగా యోసేపు క్షమించేటువంటి మనసు కలిగి ఉన్న వ్యక్తి కనుక నీవు కూడా క్షమించగలిగేటువంటి ఆత్మీయమైన అనుభవాలను కొనసాగాలని మనం చేస్తూ ఉన్నాం. యోసేపు గురించి ఒక సాక్ష్యం రాయబడి ఉంది, చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యోసేపు ఫలించేడి కొమ్మ అని రాయబడి ఉంది. ఊట యొక్క ఫలించేడి కొమ్మ అని రాయబడి ఉంది. యోసేపు ఫలించేటువంటి కొమ్మగా మరి బైబిల్ ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన జీవితంలో ఫలించాడు, కుటుంబంలో ఫలించాడు, సమాజంలో ఫలించాడు, రాజరికంలో ఫలించినాడు. ఎక్కడ ఉన్న అతను ఫలింపు కనపడుతూ ఉంది. ఈ సమయంలో వాక్యమైన జీవితంలో ఫలవర్ధమైన క్రైస్తవ జీవితాన్ని నీవు జీవించగలగాలి. ఫలవర్ధమైనటువంటి ఫలించగలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని నీవు జీవించగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు కదా మరి ఆ టైంలో నిజముగా తన అన్నలు లేకపోయినా, తన అంటూ ఎవరు లేకపోయినా, ఒంటరిగా ఉన్నా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు కదా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, అయ్యో నేను ఒంటరి వాడను, నాకున్న కష్టాలలో, నాకున్న బాధల్లో, నాకున్న శ్రమల్లో నేను ఒంటరిగా నాకెవరు సహాయం చేయాలని ఒకవేళ కుమిలిపోతూ ఉన్నవేమో, ఈ సమయంలో దేవుని పేర యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు తోడై ఉన్న దేవుడు నీవు ఒంటరిగా ఉన్న సమయంలో నీకు తోడుగా ఉండి యోసేపును పైకి లేవనెత్తిన దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, నీకు సహాయం చేస్తాడు. నీకున్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించి ఒక ఉన్నతమైన మార్గం నడిపిస్తాడనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని కదా కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనకు దేవుడు మాదిరిగా ఉంచాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క బాటలో నడిచి దేవుని చిత్త ప్రకారంగా జీవించినప్పుడు దేవుని గొప్ప దేవుడు సంపాదించుకుంటాం. దేవుడి కొన్ని మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు. యేసేపు యొక్క జీవిత నాయన చరిత్రను ప్రభావ మా ముందు ఉంచి ఇదిగో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసేపు నాయన తండ్రికి విధేయుడిగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్న వ్యక్తిగా, అలాగే మా తండ్రి మా ప్రభావ ఇదిగో తండ్రి క్షమించేటువంటి మనసు కలిగిన వ్యక్తిగా మేము వింటూ ఉన్నాం. అలాగే నాయన తండ్రి వాక్యం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నాయన యేసేపు జీవితాన్ని మాదిరిగా చేసుకొని ఆత్మీయ జీవితంలో బలపడినట్లుగా నీ వైపు చూసి నీకు సాక్షులుగా నిలబెట్టుకొని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసము, సమాధానం వాక్యం ఇస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఆయన కృప, సమాధానము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.